శ్రీ గజేంద్ర మోక్ష కథనము ఉపోద్ఘాతము రచయిత్రి పరిచయం. శ్రీమద్ భాగవతంలో చాలా ఆకర్షణీయమైన కొన్ని భాగాలు గజేంద్ర మోక్ష కథనము, బాల ప్రహ్లాద పరిపాలనము, వామన చరిత్ర, శ్రీకృష్ణ లీలలు, నరకాసుర వధ మొదలైనవి. బెంగళూరు నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరములో తమిళనాడులోని హొసూరు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉండునది డెంకణి కోటయను పుణ్యక్షేత్రము. ఇందు నెలగొని ఉండునది తిరుమల తిరుపతి నుండి వేటావిలాసమై వచ్చిన శ్రీ బేట వెంకటేశ్వర స్వామి. డెంకణి కోటలో యుండిన శ్రీమతి జయలక్ష్మి గారు పైన పేర్కొన్న గజేంద్రమోక్ష కథనం, ప్రహ్లాద పరిపాలనం, వామన చరిత్ర, శ్రీకృష్ణ లీలలు వంటి భాగవతంలోని ఆకర్షణీయమైన భాగములపై రచనలను చేసియున్నారు. నేటికి అంటే 22/8/2016కు 94 సంవత్సరముల నిండియున్న వృద్ధురాలు శ్రీమతి జయలక్ష్మి డెంకణి కోటలో అధ్యాపక వృత్తిని అవలంబించియున్న స్వర్గస్థులైన శ్రీ వెంకటరామయ్య గారి ధర్మపత్ని. శ్రీమన్నారాయణునిపై ఆమె నిల్పిన తదేక భక్తి ఆరాధ్యము ఆమెకు తన బాల్యము నుండే అన్వయించెను. ఆమె బేట వెంకటేశ్వరునిపై కొన్న తదేక భక్తి ద్వారా ఆ భగవంతుని అనుగ్రహముచే పై పేర్కొన్న భాగవత కథనములే కాక అనేక శతకములు, కీర్తనలు, పెండ్లిపాటలు మొదలైనవి రచించినారు. 3వ తరగతి వరకు అందులోనూ తమిళములో చదివిన ఆమె స్వయం కృషిచే తెలుగు నేర్చుకుని తన మాతృభాష అయిన తెలుగులో రచనలేగాక తనకింతయు సంబంధము లేని సంస్కృత భాషలో ఆ బేట వెంకటేశ్వరునిపై సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనం, మంజరికా స్తోత్రములు, కేశవనామ సంకీర్తనాలు మొదలైనవి కూడా తెనిగించినారు. చాలక తమిళ భాషలోనూ కన్నడ భాషలోనూ కూడా రచనలను కొనసాగించియున్నారు. ఇప్పటికి ఆమె రచనలు సుమారు 5000 పద్యాలు, కీర్తనలను దాటియున్నది. ఇంతటి రచనలను బడికి వెళ్ళని, చదువులేని ఆమె వ్రాసిందంటే అది ఆ భగవదనుగ్రహమే అని నొక్కి వక్కాణించవచ్చును. అదే ముమ్మాటికి సత్యం. ఆమెకు ఆ భగవంతుని కృప ఎంతటిదంటే శ్రీ వాల్మీకి రామాయణాన్ని కూడా ఆమె తెలుగులో శ్రీరామ కథామృతము అనే పేర సుమారు 1500 పద్యములు కలిగిన కావ్యరచనగా చేసియున్నారు. ఆమె రచనలు ద్రాక్షాపాకం, సులభ శైలి, సులభ అవగాహన. ఆమె వ్రాసిన గజేంద్ర మోక్షము గూర్చి ఇక ప్రస్తావిస్తాం. సుమారు 140 పద్యములు గొన్నది ఆమె రచించిన గజేంద్ర మోక్ష కథనం. అందు సాధారణముగా కావ్యములలో కనపడే వృత్తజాతులైన తేటగీతి, ఆటవెలది, సీసము, శార్దూలము, మత్తేబము వంటి పద్యజాతులే కాక కావ్యాలలో సాధారణముగా కనిపించనటువంటి విశేష పద్యజాతులైన కవిరాజ విరాజితము, విద్యున్మాల, శ్రద్విణి, మత్తకోకిల, సుగంధి, భుజంగ ప్రయాతము, ఉత్సాహము వంటి పద్యజాతులతో నిండి ఉన్నాయి. బడికి కూడా వెళ్ళని ఒక వ్యక్తి ఛందోబద్ధమై యతిగణ ప్రాసాది నియమాలను పాటించి పై పేర్కొన్న జాతి పద్యాలు కూడా అల్లించారనంటే అది గమనీయార్హమే కాక ఒక గొప్ప అనుభూతి, అతిశయోక్తి. సహజ ప్రకృతి వర్ణన, దైవస్థుతిలోని గాఢమైన కాంక్ష ఆమె రచనలలోని ఒక అనుభూతి. శ్రీమద్ భాగవతంలో అనేక ఘట్టాలు, సన్నివేశాలను, కథనాలను ఒకే ఒక్క సీసపద్యంలో ఇమిడ్చి ఆ పద్యమే బహుప్రాస, వృత్తానుప్రాస కలిగియుండడం ఒక మణిమకుటం, ఆణిముత్యం. శ్రీమతి జయలక్ష్మి గారు రచించిన ఈ గజేంద్ర మోక్ష కథనాన్ని, ఆమె రచనా కౌశల్యాన్ని, గాంభీర్యతను మీకు పంచి పెట్టాలని ఉవ్విళ్ళూరుతూ ఈ చిన్న కృషిని చేకొన్నాము.
మా ఈ ప్రయత్నాన్ని మన్నించి మమ్మాదరించవలనన్నది మా కోర్కె. తినబోయి రుచులెందుకు, ఇదిగో ఆమె వ్రాసిన శ్రీ గజేంద్రమోక్ష కథనాన్ని ఆలకిస్తాం. కడపట ఆమె వ్రాసిన పద్యాలను గూర్చి కొంత ప్రస్తావిస్తాం. సెలవు, నమస్కారం.